గత 7.5 సంవత్సరాల నుంచి ఎన్ని లక్షల కోట్లు ట్యాక్స్ కట్టినానడే? 7.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు కేంద్రానికి కట్టినది ఎన్ని? 3,65,000 కోట్లు. ఓకే, అంతేనా? 3,65,000 crores. ఇడుంది 3,65,797 crore. Center to Telangana, devolution of Telangana state share in central taxes and duties 1,68,647 crores. 6,19,71,650 తెలంగాణకు కోవిడ్ డోసుల కోసం 1,860 కోట్లు ఖర్చు పెట్టింది. ఫ్రీ రేషన్ కోసం డ్యూరింగ్ పాండమిక్ 2,961 కోట్లు ఖర్చు పెట్టింది. రైల్వేస్ గత మోడీ గారు ప్రధానమంత్రి అయినాక గత 7.5-8 సంవత్సరాలలో 14,094 కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణ మీద. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, పార్ట్నర్షిప్ స్కీమ్స్, ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ ఎట్సెట్రా సిన్స్ 2014 1,14,585 crores తెలంగాణ మీద ఖర్చు పెట్టింది. నేషనల్ హైవేస్ తెలంగాణలో ఖర్చు పెట్టింది 2014 నుంచి 92,000 కోట్లు. పూర్తిగా అన్ని కలిపితే 3,94,147 కోట్లు. 28,350 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద. ఆయన చెప్పింది తప్పైతే ఏమన్నాడు? ఎడమకాల చెప్పుతోటి సమానం మంత్రి పదవి అన్నాడు. నాకు నా పదవులు, ప్రజలు ఇచ్చిన పదవులు నాకు గౌరవం, నేను అటువంటి మాట మాట్లాడగాని అది తప్పు కాకపోవచ్చు, ఇది కూడా తప్పు కాదు. ఇది తప్పు అయితే కేటీఆర్ ఏం చెప్తే అది చేస్తా, తప్పు కాలేదనుకో అదే ఎడమకాల చెప్పుతోటి తొక్కుతా కేటీఆర్. ప్రతి సంవత్సరం లెక్కలు నేను ఆయన ఇయర్ టు ఇయర్ ఐ హ్యావ్ బ్రేకప్. మీరు ఇష్టం ఉన్నాడు మాట్లాడు, ఓ 4 ఛానళ్ళు 3 ఛానళ్ళు కొనుడు, షేర్లు కొనుడు, లేకపోతే మీ చెంచగాళ్ళతో కొనిపించుడు, వాళ్ళు డబ్బాలు కొట్టుడు. ఇదేనా మీ పని? కేటీఆర్ నువ్వేదో పెద్ద చాలా నీతిమంతునివి, నిజాయితీ పరుడివి అంటున్నావు కదా త్రూ మీడియా. ఈజ్ నేషనల్ మీడియా ఆల్సో హియర్. I would request you 2 things. First thing, ఆ రేవంత్ రెడ్డి ఒకసారి పోయి అది ఎగరేసిండు కదా, డ్రోన్ ఎగరేసిండు, అది 111 జియోలో ఒక ఇంటి మీద జొన్నవాడల ఆడ 111 జియోలో అది ఇర్రెగ్యులారిటీస్ తోటి కట్టిన బిల్డింగే కదా. అది కేటీఆర్దా, కేసీఆర్దా, కవితదా నేను అడుగుతలేను, నాకు అవసరం కూడా లేదు. ఇర్రెగ్యులర్ కట్టిన అగేన్స్ట్ 111 జియో కట్టిందే కదా. కేటీఆర్ ఏమన్నాడు? ఆయన కాదన్నాడా? ఆయనది కాదన్నాడు కదా. కూల్చేయి, మరి కూల్చేసేయి. 111 జియోలు మున్సిపల్ మినిస్టర్వి, బుల్డోజర్ మాకు అలవాటు, బుల్డోజర్ పంపించుడు, పంపిస్తా నేను. ఎందుకు కూల్ చేస్తలేవు? డిస్మాంటిల్ దట్ బిల్డింగ్ విచ్ ఈజ్ ఇల్లీగలీ కన్స్ట్రక్టెడ్ ఇన్ జన్వాడ against 111 జియో. Within 48 hours you take action. Who is stopping you? నీదాన్ని నేను అంటలేను. రెండోది, బ్లాక్ మార్కెట్ దందా, రైస్ బ్లాక్ మార్కెట్ దందా రాష్ట్రంలో నడుస్తున్నది. నా జిల్లాలో ఒకటే రైస్ మిల్లులో 8.5 కోట్ల డిస్క్రిపెన్సీ ఉన్నది. 8.5 crores వర్త్ ప్యాడీ డిస్క్రిమినేషన్ ఉంది, స్టాక్ డిస్క్రిమినేషన్.
మొత్తం ఫిజికల్ వెరిఫికేషన్లు చేపడితే 900 రైస్ మిల్లల్లో 475 రైస్ మిల్లలన్నట స్టాకింగ్ ఆఫ్ బ్యాగ్స్ కౌంట్ చేయనట్టు పెట్టిందట. కౌంట్ చేయరాదట ఆఫీసర్లకి, అట్లా పెట్టిరట, కుప్పలు వేసిరట, అట్లా కౌంట్ చేయరాకుండా 900ల సగానికంటే ఎక్కువ మంది. అంటే ఎవరు చెవుల పువ్వు పెడుతున్నారు చెప్పు. స్ట్రేట్ ఫార్వర్డ్ సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి ఇస్తావా? ఈ రెండు, జన్వాడల బిల్డింగ్ ఇరగొడతావా, సిబిఐ ఎంక్వైరీకి నువ్వు ఎన్ఓసి ఇస్తావా? రాష్ట్రం మీద కేంద్రానికి చిత్తశుద్ధి లేదు అంటే కిషన్ రెడ్డి గారు నిన్న చెప్పినట్టున్నారు. 25th ఫిబ్రవరి 2022 నాడు ఉన్న రాష్ట్రాలందరినీ పిలిచి ప్రొక్యూర్మెంట్ ప్లాన్ అడిగితే అన్ని రాష్ట్రాలు ఇచ్చినాయి, మన రాష్ట్రం ఇయ్యలే. దాని తర్వాత 8 మార్చి సపరేట్ మీటింగ్ తెలంగాణ కోసం చేస్తే అక్కడ ప్రొక్యూర్మెంట్ ప్లాన్ అడిగితే అక్కడ ఇయ్యలే. 23 మార్చి 2022 నాడు రిమైండర్ లెటర్ కూడా పంపిండ్రు. అయితే 13 ఏప్రిల్ నాడు, అంటే వారం కింద, అంతేనా, వారం కింద ప్రొక్యూర్మెంట్ ప్లాన్ ఇచ్చి 40 లక్షల మెట్రిక్ టన్నులు మేము అప్పచెప్తాము కేంద్రానికి రా రైసు ఈ రబీ సీజన్లా అని ఇచ్చింది 13 ఏప్రిల్ నాడు. 18 ఏప్రిల్ నాడు ఓకే అని కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులు వీళ్ళు ఇస్తానని పూర్తిగా తీసుకుంటామని వితిన్ 13th April to 18th April, it is not 5 days, it is only 1 day. 14th to 17th were holidays, only 1 working day రిప్లై కేంద్ర ప్రభుత్వం. ఇక ఈనాటి వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద క్లారిటీ కనబడతలేదు. ఇక బొత్త సంచులు అయితే లేవు, 5% బొత్త సంచులు కూడా లేవు, 5% కూడా లేవు. ఎట్లా ప్రొక్యూర్ చేస్తాడు? వీటి మీద దృష్టి పెట్టండిరా అంటే నా అడ్రస్ ఏడా, నీ అడ్రస్ ఏడా, ఏంటికి రా భయ్ నా అడ్రస్, నేను చెప్తా అడ్రస్ కూడా వద్దు. ఇప్పుడు తంబాకు తింటాడట బండి సంజయ్ గారి తరఫున నేను మాటిస్తున్నా, తంబాకు తింటడం లేదా టెస్ట్కి బండి సంజయ్ రెడీ. నువ్వు కొకేన్ తీసుకుంటావా లేదా? నువ్వు ఒకసారి అన్నావు నీ జుట్టు టెస్ట్కి ఇస్తా అన్నావు, ఇస్తావా? నువ్వు రెడీయా? బండి సంజయ్ని టెస్ట్కి తీసుకొచ్చే బాధ్యత నాది, బీజేపీ ఎంపీగా నాది బాధ్యత. వస్తావా? ఈయన మళ్ళా అది రుజువు చేయకపోతే, ఇది రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎడమక్కలు చెప్పుతోడు సమానం. వద్దు, నువ్వు రాజీనామా చేయొద్దు, నువ్వు మంత్రిగానే ఉండాలా. నువ్వు ఆ టీఆర్ఎస్ పార్టీకి ఏ ప్రెసిడెంటు? వర్కింగ్. అలా అయ్యే వర్క్ చేయడు కాదు, ఈయననే ప్రెసిడెంట్. అలా అయ్యే వర్కే చేయడా. సో ఆ అధ్యక్ష పదవి అట్లనే ఉండాలా. నీ మంత్రి పదవి పోతుంది, నీ ఎమ్మెల్యే గిరి కూడా పోతుంది 2023లో. అప్పటిదాకా నువ్వు అట్లుంటే మాకు భారతీయ జనతా పార్టీకి బెనిఫిట్. నీ చెల్లె కూడా బాగా యాక్టివ్గా తిరగాల, నిజామాబాద్, ఇందూరు జిల్లాల, జగిత్యాల జిల్లాల. మా నిజామాబాద్ పార్లమెంట్లో మా బీజేపీకి ఆమె రాహుల్ గాంధీ, జాతీయ బీజేపీకి రాహుల్ గాంధీ ఎంత బలమో ఇందూరు పార్లమెంట్లో కవిత బీజేపీకి అంత బలం. రాష్ట్రంలో కేటీఆర్ అసంటోడు, కుక్కని గరిచిన మనిషి, వీడు రాష్ట్ర బీజేపీకి అంత బలం. నువ్వు చేసే బ్లాక్ మార్కెట్ వల్ల రైతులు డబ్బులు కోల్పోతున్నారు, ధర కోల్పోతున్నారు, డిమాండ్ తగ్గుతున్నది.
వరికి డిమాండ్ ఆ సీజన్లో వచ్చే వరికి డిమాండ్ తగ్గుతున్నది, రైస్ మిల్ ఆడినట్టు ఆడాల్సి వస్తున్నది, పాడమన్నట్టు వాడాల్సి వస్తున్నది. కాబట్టి నువ్వు ఆ బ్లాక్ మార్కెట్ మీద సిబిఐ ఎంక్వైరీకి ఎన్ఓసి ఇప్పి అలౌ సిబిఐ ఎంక్వైరీ. విల్ యూ డూ ఇట్? ఇక ఈయన తంబాకు తినేటోడు మహబూబ్ నగర్లో ఏం చేస్తున్నాడు? నువ్వేం బిక్తున్నావు? హన్మకొండలో నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేవి, నువ్వేం బిక్తున్నావు చెప్పండి? మరి ఏం బిక్తుండండి? హన్మకొండలో ఏం బిక్తుండు? నిన్న మాట్లాడింది హన్మకొండనే కదా, ఏం బిక్తుండు మరి ఆడ? నువ్వు నీది ఇంటి పార్టీ, ఇదే ఇంటి పార్టీ అట కదా, ఆయనే ఒప్పుకుంటుండు ఇంటి పార్టీ, మేము కూడా ఒప్పుకుంటాం ఇంటి పార్టీ అది. నీ ఇంటి పార్టీకి నీకు ఉద్యోగం పడితే మీ అయ్యా, నువ్వు తిరుగుతున్నావు హన్మకొండ, వరంగల్, ఆదిలాబాద్, ఏడదచ్చినా ఆడదస్తున్నావు పోయి. ఆయన ఒక ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన తిరగరానండి. నీకు ఎట్టెట్ట పశ్చిమ ట్రీట్మెంట్ చేపియాలనో ఆయన ప్రజలకు ఎప్పుడు తిరుగుతున్నాడు, నీ ప్రభుత్వానికి ఎట్లా గద్దె దింపాలనో. ఏడు మండలాలట ఆంధ్రాలో కలిపిరట. ఇంత పెద్ద రాష్ట్రం డివైడ్ అయ్యేటప్పుడు 7 మండలాలు ఇటు అట అయినాయి, బార్డర్ డిస్ప్యూట్లు ఉంటాయి, సరే అయినాయి. మీరు నీ అయ్యా నువ్వు ఏం చేస్తున్నారు? చింతమడకల్లో పోయి జిల్లెడాకులు వీక్తున్నారు. అప్పుడు ఏం చేసిరు మరి 7.5 సంవత్సరాలు? ఏం చేసిర్రు? జిల్లెడాకులు వీకిరా? ఈయనట ఇంటి పార్టీ అట, ఒకసారి తెలంగాణ తెచ్చినందుకు జీవితాంతం ఓటేయాలన్నట. ఈయనకు జీవితాంతం ఓటు ఈయనకు వేయాలా? సరే, మరి తెలంగాణ ఉద్యమంలో అమరవీరులైన వాళ్ళకి ఏం చేద్దాం? మరి ప్రొఫెసర్లకు ఏం చేద్దాం? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఏం చేద్దాం? టీచర్లకు ఏం చేద్దాం? మోచేతుకు బెల్లం పెడదామా? ఏం చేద్దాం? ఇక ఇంటి పార్టీ అంటే వీనికంటే ఓటేయాలంట, జీవితాంతం ఓటేయాలంట. తెలంగాణ సమాజం అట వీనికి జీవితాంతం ఓటేయాలంట. కానీ తెలంగాణ కోసం కొట్లాడినోడికి ఏం చేద్దామని చెప్తలేడు ఇలాంటి వారు. నేను ఎమ్మెల్యే వచ్చి పెన్షన్లు చాలా పెండింగ్ ఉన్నాయి, కొత్త పెన్షన్లు ఇస్తలేరు, పెన్షన్లు ఇయ్యండి, పెన్షన్లు కూడా 2000 నుంచి 3000 పెంచుదాము అని అంటున్నారు, రైతు బంధు నుంచి 5000 నుంచి 7,500 చేద్దామంటున్నారు. అంటే ఆయన తిట్టి, ఆ ఎమ్మెల్యేని తిట్టి ఆయన ఇప్పుడే ఇస్తే మళ్ళీ ఎందుకు గెలిపిస్తారు మనకు అంటే మోసేతుకు బెల్లం పెట్టాడు అన్నట్టే కదా. ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నా. మీ అయ్యే ఎన్ని ప్రామిసులు చేసాడు? మీ అయ్యే ఎన్ని డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఎన్ని కట్టినావు? ఎన్ని ఉద్యోగాలు అన్నావు, ఎన్ని ఇచ్చినావు? ఎన్ని 3 ఎకరాలు అన్నావు, ఎన్ని ఎకరాలు ఇచ్చినావు? మీ మేనిఫెస్టోది 2 సంవత్సరాల మేనిఫెస్టోది 14-18వి అలాగే ఎన్ని ఇంప్లిమెంట్ చేసినావు? ఈయనకట గంప గుత్తగా ఓటు వేయాలన్నట. కానీ ఈయననట పిల్లగాళ్ళకి చాక్లెట్లు అడిగితే ఒక్కొక్కటి ఇద్దాం కదా, ఇయ్యాలోటి రేపోటి అన్న ఒక ఇంత పెద్ద డైరీ మిల్క్ బార్లకి ఒక బిల్లు తీసి ఇస్తాం, లేకపోతే మొత్తం తింటారని. అట్లా ఈయననట తెలంగాణ సమాజానికి ఇస్తారట. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.